హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. కర్కాటక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 8 ఆదాయము, 2 ఖర్చు, 7 రాజ్యపూజ్యము, 3 అవమానము. ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఉగాది నుండి వారికి అష్టమ శని సంచారము తొలగిపోతుంది. అది ఒక పెద్ద రిలీఫ్. గురువు మే 15వ తేదీ నుంచి 12వ స్థానంలో సంచారం చేస్తాడు. మే 15వ తేదీ వరకు 11వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అందువల్ల కర్కాటక రాశి వారికి గురుబలం బాగా ఉంది. గత సంవత్సరము అష్టమ శని ప్రభావం ఉన్నా సరే గురుబలం వల్ల నెట్టుకు రాగలిగారు. ఇప్పుడు మే 15 తర్వాత గురువు 12వ స్థాన సంచారం వల్ల శుభమూలో వ్యయశ్చైవ రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురౌ అంటుంది శాస్త్రము. శుభమూలో వ్యయశ్చైవ. గత సంవత్సరం మొత్తం కూడా 11వ స్థానంలో గురు సంచారం వల్ల శుభకార్యాల పరంపర కొనసాగి ఉంటుంది. ఎవరైనా కొందరికి శుభకార్యాలు గనక జరగకుండా ఉండి చేద్దాం అనుకుని ఆలస్యమైనట్లుంటే అష్టమశని ప్రభావం వల్ల ఈ సంవత్సరము వారు శుభకార్యాలు నిర్వహిస్తారు. కర్కాటక రాశి వారు తల్లిదండ్రులైతే సంతానం యొక్క వివాహాలు, ఉపనయనాలు, ఏదైనా ఫంక్షన్స్ చేయవచ్చు. కర్కాటక రాశి జాతకులైతే వారికి సంబంధించినటువంటి ఫంక్షన్లు జరగవచ్చు. కర్కాటక రాశి వారు ఒక భూమి కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ, వాహనం కొనడం కానీ, ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. శుభమూలో వ్యయశ్చైవ. అలాగే దీర్ఘకాలిక తీర్థయాత్రలకు కూడా ఖర్చు పెడతారు. రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం. స్థానభ్రష్టం అంటే ఉండే అటువంటి ప్రదేశంలో ఉండకుండా ఉండడం, అంటే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు. అందువల్ల శుభమూలకంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ రంగంలో ఉండేవారికి స్థానచలన సూచనలు ఉంటాయి. వ్యాపార రంగం వారికి కొత్త వ్యాపారం ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక బ్రాంచ్ కానీ, ఇంకో యూనిట్ కానీ ఏర్పాటు చేయడము, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. శుభకార్యాలు కానీ, తీర్థయాత్రలు కానీ, ఒక కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం కానీ, లేదా వ్యాపారాన్ని విస్తరించడం కానీ ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి దారిద్ర్యం అన్నారు. అంటే ఏమిటి? మన దగ్గర ఆదాయం కంటే అప్పు ఎక్కువగా ఉంటే దారిద్ర్యము అంటాము. అంతేగాని ఏదో అడుక్కుతుంటమే దారిద్ర్యం కాదు. అంటే 12వ స్థానంలో గురు సంచారం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడతారు. ఆ విధంగా వారి వారి వృత్తులను, వ్యాపారాలను ఏ రంగంలో ఉన్నా సరే వారు అభివృద్ధి చేసుకుంటారు. శుభకార్యాలు ఖర్చు పెడతారు. 9వ స్థానంలో శని సంచారము శుభ ఫలితాలు ఇవ్వకపోయినా అష్టమ స్థానంలో ఇబ్బంది పెట్టినంతగా ఉండదు. అసలు శనైశ్వరుడు ఏ రాశి వారికైనా సరే బ్రహ్మాండంగా మంచి ఫలితాలు ఇచ్చేది 30 ఏళ్లలో 7.5 సంవత్సరాలు మాత్రమే. మిగతా 22.5 సంవత్సరాల పాటు ఆయన ఎటువంటి శుభ ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉండడు. అలానే ఇబ్బంది పెడతాడంటే మన నడబిడికను బట్టి ఫలితాలు ఉంటాయి. శనైశ్వరుడు కర్మసాక్షి, మనము చేసే కర్మకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. గత 2.5 సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ సంవత్సరము ఈ శని అనుగ్రహము బాగానే ఉంటుంది. అష్టమ శని కంటే నవమ శని శ్రేయస్కరము, శుభము. ఈ 9వ స్థానంలో శని సంచారం వల్ల సమయానుకూలంగా సమయస్ఫూర్తితో మాట్లాడలేరు. ఆ సమయానికి తగిన మాటలు దొరకవు. కానీ తర్వాత అయ్యో మనం ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే, ఇలా మాట్లాడితే బాగుండేది కదా, ఇలా ఎందుకు మాట్లాడలేదు అని ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆ సందర్భముకు ఎలా మనము ప్రతిస్పందించాలి అని జ్ఞాపకం వస్తుంది. అంటే సమయానికి, సందర్భానికి మనము సరిగా ప్రతిస్పందించలేము. అందువల్ల ఆలోచనలు మెరుగుపరుచుకుంటాము. తర్వాత సారి ఇటువంటి పొరపాటు జరగకూడదు, ఏ విధంగా జాగ్రత్త పడాలి అని. కొన్ని రహస్యాలు ఉంటాయి. అటువంటి రహస్యాన్ని దాచాలని మనసు ఒప్పుకోదు. రహస్యాన్ని బట్టబయలు చేస్తాము, వెల్లడి చేస్తాము. మానసిక చింత ఏర్పడుతుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి శుభకార్యం విషయంలో. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతర్గతంగా శత్రువులు విజృంభిస్తారు. వ్యాపార రంగాల్లో ఉండేవారికి తెలియకుండానే ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఆ డిస్ప్యూట్స్ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా శ్రమ పడతాము. ఎక్కువగా శ్రమ పడడం వల్ల శరీరంలో తేజస్సు తగ్గిపోతుంది, అలసట కనిపిస్తుంది. ఈ వివాహం సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో స్థిర నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం పడుతుంది. తొందరగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి. కుటుంబంలో చాలా అనుకూలంగా ఉంటుంది. భూ లావాదేవీలు ఏవైనా ఉంటే అటువంటి పరిష్కారం అవుతాయి. ఎంతో కాలం నుంచి ఏదైనా మనకు ఉండేటువంటి ఒక ప్లాట్ కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, ఏదైనా భూ సంబంధిత విషయంలో అమ్మాలి అనుకుంటుంటాము, పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అటువంటిది ఈ సంవత్సరం పరిష్కారమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. సంతాన ప్రయత్నాలు, ఎవరైనా దంపతులు మనకి సంతానం కావాలని కోరుకునే వారికి సంవత్సరంలో సంతాన యోగము కనిపిస్తుంది. శుభకార్యాల పరంపర వల్ల ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని రుణాలు కూడా చేయవలసి వస్తుంది. ఇదే సమయానికి ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలి అంటే సమయానికి డబ్బులు అందవు. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు జాగ్రత్త వహించాలి, లేకుంటే నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనస్తాపము, సోమరతనము పెరుగుతుంది. ఇంకా శరీరంలో ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. ఎన్ని చేస్తున్నామో, చెయ్యాలా వద్దా, ఏంటి, ఇలా జరిగింది అలా జరిగింది ఒక విధమైన సంఘర్షణ ఏర్పడుతుంది. ఇంకా మనం అనుకున్న సమయానికి మాట నిలుపుకోలేకపోతాము, సమయానికి ఇతరులకు మనము ఆ పని చేసి పెట్టలేకపోతాము, టార్గెట్స్ పూర్తి చేసుకోలేకపోతాం. కాబట్టి ఎదుటివారి యందు గౌరవాన్ని పొందడము తగ్గుతుంది. స్థిరాస్తి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. కొంతమందికి ఆహార సంబంధించి సమస్యలు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఇంతకుముందు మిమ్మల్ని కొందరు ఎవరైనా నమ్మించి మోసం చేసేటువంటి స్థితి ఉంటుంది. అటువంటి నమ్మక ద్రోహాలన్నీ కూడా బయటపడేటువంటి కాలము. కానీ ఎత్తుకు పై ఎత్తు వేసేటువంటి మానసిక స్థితి లోపిస్తుంది. బంధువులతోటి, మిత్రులతోటి కొన్ని మాట పట్టింపులు ఏర్పడతాయి. ఎవరికైతే కోర్టు కేసులు, న్యాయ వివాదాలు ఉంటాయో అటువంటివి తొందరగా పరిష్కారం కావు. అటువంటి ఆ వివాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఇక దూర ప్రయాణాలు చేస్తారు, దూర తీర్థయాత్రలు చేస్తారు. అందువల్ల ఖర్చు తప్ప రాబడి అనేది ఏమీ కనిపించదు. కర్కాటక రాశి వారికి వివాహం చేసుకోవాలని అనుకునేటువంటి అబ్బాయిలు, అమ్మాయిలకి ఆలస్యంగా వివాహ నిశ్చయము. త్వరగా నిర్ణయం తీసుకోలేరు, త్వరగా సంబంధం కుదరదు, ఆలస్యం అవుతుంది. నిశ్చయం అవుతుంది కానీ ఆలస్యం అవుతుంది. టెంపరీగా మారుతూ ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు స్థిరంగా ఎక్కడైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటే కలిసి వచ్చేటువంటి కాలం కాదు, కొంతకాలం ఆగాల్సి ఉంది. ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలు ఏవైతే ఉంటాయో ఇక రావండి, మనము లాభం లేదు, ఇది వచ్చే పరిస్థితి లేదు అని నిరాశపడినటువంటి బాకీలు కూడా వసూలు అవుతాయి. మన పైవారి చేత మనము మాటలు పడవలసి వస్తుంది, మాట పట్టింపులు ఏర్పడతాయి. సమయానికి మాట నిలబెట్టుకోలేకపోతాం కాబట్టి పైవారి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. చేసిన వాగ్దానాన్ని సమయానికి నెరవేర్చలేము, అందువల్ల వాగ్దాన భంగం జరుగుతుంది. ఇక కొన్ని కార్యాల్లో రాజీ ప్రయత్నాలు చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి రాజీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఈ శుభకార్యాల పరంపర కొనసాగుతుంది అనుకున్నాం కదా, అందువల్ల రుణభారం పెరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సర ఫలితాలు మొత్తం చూస్తే కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం వల్ల శుభకార్యాలకు డబ్బులు వెచ్చిస్తారు. అందువల్ల రుణభారాలు పెరుగుతాయి, పని ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల సమయానికి వారి టార్గెట్ని చేరుకోలేరు. దానివల్ల పైవారి నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు కేసులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. రాజీ ప్రయత్నాలు నెరవేరవు. ఉద్యోగస్తులకి స్థానచలనం ఉంటుంది. ప్రమోషన్ ఆశించే వారికి సమయం పడుతుంది. కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసేవారికి కలిసి వచ్చేటువంటి కాలం కాదు. కాబట్టి ఈ సంవత్సరము ఉన్న ఉద్యోగంతో తృప్తిపడి వచ్చే సంవత్సరం గురుబలం కనుక బాగుంటే అప్పుడు ప్రయత్నం చేసుకోవడం ఉత్తమము. అంతేగాని ఉన్నది వదిలిపెట్టి వెళ్ళిపోతే అది పోతుంది, ఇది పోతుంది అనేటువంటి సామెతలాగా అవుతుంది.
ఏ విధంగా చూసినా సరే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురువు 12వ స్థానంలో ఉన్న శుభ ఫలితాన్ని ఇస్తాడు. శనైశ్వరుడు అష్టమ స్థానం నుంచి అష్టమ శని నుంచి తొలగిపోయిన నవమ స్థానంలో కొద్దిగా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ శనైశ్వరుడి పూర్తి ఫలాన్ని పొందాలి అంటే ప్రతిరోజు శనిగ్రహ శ్లోకాన్ని జపించుకోవడం అనేది శ్రేయస్కరము. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శనిగ్రహ శ్లోకాన్ని రోజుకు వీలైతే 108 సార్లు లేదా 21 సారి లేదా 11 సార్లు మీకుండే అటువంటి ఆ పని ఒత్తిడి, చిరాకు, చింత, ఆందోళన బట్టి 11 సార్లు చేసుకోవాలా, 21 సార్లు చేసుకోవాలా, 108 సార్లు చేసుకోవాలని మీరే నిర్ణయించుకోండి. ఈ శనిగ్రహ శ్లోకాన్ని కనుక జపించడం వల్ల నవమ స్థానంలో శని సంచారం వల్ల మనకు కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి. కాబట్టి అటువంటి కార్యాలు ఆలస్యం కాకుండా త్వరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 11 ఆదాయము, 11 ఖర్చు, 3 రాజ్యపూజ్యము, 6 అవమానము. మే 15వ తేదీ నుంచి గురువు ఏకాదశ స్థానములో మిథునంలో సంచారం ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి అష్టమ స్థానములో మీనరాశిలో శని సంచారం ప్రారంభమవుతుంది. ఏకాదశ స్థానంలో గురు సంచారం వల్ల యశోవృద్ధి బలం తేజ సర్వత్ర విజయం సుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురౌ అంటుంది శాస్త్రం. 11వ స్థానంలో గురు సంచారము చాలా శుభప్రదమైనటువంటిది. యశోవృద్ధి కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి. సమయానుకూలంగా మాట్లాడతారు, సందర్భానికి తగినట్టుగా ప్రవర్తిస్తారు, 10 మంది చేత మెప్పు పొందుతారు, ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు ఉండవు. అందువల్ల యశోవృద్ధి కీర్తి పెరుగుతుంది. మీ గురించి 10 మంది మంచి మాటలు చెప్పుకుంటారు. బలం తేజ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఇంతకుముందు ఉంటే అటువంటి అనారోగ్యాలు తొలగేటువంటి కాలము. సర్వత్ర విజయం సుఖం వృత్తి వ్యాపారాల్లో ఉండేవారికి విజయం లభిస్తుంది. చేసినటువంటి శ్రమకి తగిన ప్రతిఫలం కంటే ఎక్కువ లభిస్తుంది. చేపట్టిన కార్యాల్లో వెనుకంజ వేయడం కానీ అపజయం కానీ ఉండదు. మానసిక ఉత్సాహం ఉంటుంది. శత్రునాశో మంత్రసిద్ధి మీ ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. ఏదైతే ఆలోచిస్తారో, ఏం చేయాలనుకుంటారో, ఏం చేయబోతున్నారో అవన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా మీ మనస్సంకల్పాలు నెరవేరేటువంటి కాలము. మీకు ఎవరైనా సరే ఆటంకం కలిగించాలి, ఇబ్బంది కలిగించాలి, మిమ్మల్ని కాలు బట్టి కిందికి గుంజాలి అని ప్రయత్నించే వారు ఎవరైతే ఉంటారో వారికే ఇబ్బంది కలుగుతుంది. వారే నాశనం అవుతారు తప్ప వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ప్రత్యర్థుల వల్ల మీకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఈ విధంగా 11వ స్థానంలో గురు సంచారము మంచి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇదే సమయంలో అష్టమ శని సంచారం ప్రారంభమవుతుంది. అష్టమ శని 8వ స్థానంలో శని. 8వ స్థానంలో శని ఏం చేస్తాడు? 10వ స్థానాన్ని చూస్తాడు. కర్మస్థానము అని మనము చేసేటువంటి పని. ఈ కర్మస్థానాన్ని చూసినప్పుడు శనైశ్చరుడు నెమ్మదిగా చరించేవాడు. ఏ పని చేసినా అక్కడ మళ్ళీ శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుంది. ఇక్కడ గురు ప్రభావం వల్ల అంతా చాలా వేగంగా జరుగుతుంది. శని ప్రభావం వల్ల ఆలస్యం జరుగుతుంది. నానాకార్య విరోధశ్చ వ్యాధిపీడ ధనక్షయం అపమృత్యు భయప్రాప్తి అష్టమస్తే శనే భవేత్ అంటుంది శాస్త్రము. అంటే గురుబలం చూస్తేనేమో చాలా పాజిటివ్గా ఉంది, అష్టమ శని చూస్తే నెగిటివ్గా ఉంది. నానాకార్య విరోధశ్చ గురుబలం వల్ల ఏ కార్యం చేపట్టినా విజయం లభిస్తుంది. ఇక్కడ అష్టమ శని వల్ల నానాకార్య విరోధ ఏ కార్యంలో కూడా విరోధాలు ఏర్పడతాయి, ఆటంకాలు ఏర్పడతాయి, ముందుకు పోలేరు, ముందుకు సాగలేరు. వ్యాధిపీడ ధనక్షయం ఏదైనా అనారోగ్యాలు ఏర్పడే సూచన ఉంది. అలాగే అనవసరపు ఖర్చులు చేస్తారు. ధనక్షయం అనవసరపు ఖర్చులు పెట్టవలసి వస్తుంది.
అపమృత్యు భయప్రాప్తి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. శరీరం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. మనసులో తెలియని ఏదో ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది శనైశ్వరుడు 8వ స్థానంలో ఉన్నటువంటి ఫలితము. మరి గురువు చూస్తే అటు బ్రహ్మాండంగా దూసుకుపోతుంది గురుబలం వల్ల. శని బలం వల్ల వెనక్కి లాగుతుంది. మరి ఏం చేయాలి? శని అనుగ్రహం పొందాలి. శని అనుగ్రహం పొందాలి అంటే శనిగ్రహ శ్లోకాన్ని కనుక జపించినట్లుంటే శని అనుగ్రహం కలిగి ఈ ఏదైతే 8వ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడేటువంటి ఆటంకాలు ఉంటాయో ఆటంకాలు పెరుగుతాయి. వీడియో చివరిలో నేను శనిగ్రహ శ్లోకాన్ని చెప్తాను. మొత్తం మీద మరి శనిగ్రహము గురుగ్రహం అయింది, మిగతా గ్రహాలు ఉంటాయి సంవత్సరం మొత్తం అవి సంచరిస్తూ ఉంటాయి. ఆ విధంగా మొత్తం మీద ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అష్టమ శని ప్రభావం వల్ల శత్రువుల చేత విమర్శలు పెరుగుతాయి. రుణభారం పెరుగుతుంది. రుణభారాన్ని తగ్గించలేరు. అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. సమయానికి నిద్ర ఉండదు. నిద్రాభంగం కలుగుతుంది. ఎక్కువగా శ్రమించడం వల్ల సమయానికి భోజనం చేయలేరు. అకాల భోజనం ఉంటుంది. ఈ భాగస్వామ్య వ్యాపారాలు ఉంటాయో అటువంటి వ్యాపారాల్లో చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్త వహించాలి. కొందరు ఇళ్లలో సంసారిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ స్పెక్యులేషన్ విషయాల్లో నష్టాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త పడాలి. ఎవరికైనా సరే గ్యారంటీ కనుక ఇచ్చినట్లుంటే ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఆ గ్యారంటీ మీరు పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ విధంగా ఎవరికైనా గ్యారంటీ ఉండాలన్నా హామీ సంతకం చేయాలన్నా 1కి 4 సార్లు ఆలోచించి చేయండి. లేకుంటే రేపు పొద్దున మీ మెరకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల చేత మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అకాల భోజనం అంటే అది ఆటోమేటిక్గా మనకి శరీరం మీద ప్రభావం చూపించి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఒకదానికొకటి ఇవన్నీ కూడా ఒక సర్క్యూట్ లింక్. ఈ గురుగ్రహం వల్ల ఈ ప్రధాన వృత్తులు ఏవైతే ఉంటాయో అటువంటి వృత్తుల్లో నిర్వహణ లోపాలు లేకుండా ఉంటాయి. జాగ్రత్త పడాలి. ఎందుకంటే అక్కడ శనైశ్వరుడు అష్టమ శని ఉన్నాడు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి. ఒక్కొక్కసారి అనవసరంగా కలహాలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి సాక్షి సంతకాలు పెట్టడం కానీ, హామీ సంతకాలు పెట్టడం కానీ, గ్యారంటీ ఇవ్వడం కానీ, అప్పు ఇవ్వడం కానీ, చేవదులు ఇవ్వడం కానీ విషయాల్లో 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించాలి. మీరు చాలా కష్టపడి కొంత సొమ్మును పొదుపు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల బలం బాగా ఉండి శనిగ్రహ ప్రభావం వల్ల కొద్దిగా వెనక్కు లాగుతుండడం వల్ల అతి కష్టం మీద మీ పైవారిని మెప్పిస్తారు. ఉద్యోగస్తులైతే పై అధికారులను, వ్యాపారస్తులైతే వారి పై సంబంధించినటువంటి సప్లై చేసే సప్లయర్స్ యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది, వారి గౌరవాన్ని సంపాదించడం అనేది కష్టం మీద లభిస్తుంది. సంతానం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ కార్యాల మీద శ్రద్ధ పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అది కూడా దీర్ఘకాల దూర ప్రాంత తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి, రవాణా రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి, గృహ నిర్మాణ, కంప్యూటరు, మెడికల్, క్రీడా, వస్త్ర, స్వర్ణ రంగాల వారికి ఉపశాంతి కలుగుతుంది. వారికి బాగా కలిసి వస్తుంది. మంచి లబ్ధి ఏర్పడుతుంది. కొంత లాభం వస్తుంది అనుకుంటే అంతకంటే ఎక్కువ లాభం వస్తుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే దానికంటే ఎక్కువ ఫలితాన్ని వారు పొందుతారు. ఎవరైనా మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే వారు ఉంటారో వారే నష్టపోతారు. ఆ అభివృద్ధికి ఆటంకం కలిగించేది మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎక్కువగా శ్రమ పడతారు కాబట్టి నిద్రాభంగం అవుతుంది. అకాల నిద్ర ఉంటుంది. అధర్మ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎక్కువగా ధర్మ కార్యాల వైపు మనసు కేంద్రీకృతమై ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి నిర్ణయాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా స్థిరాస్తి కొనడం కానీ అమ్మడం కానీ ఆలోచన ఉంటే ఏదైనా సరే ఆ నిర్ణయాలు అనేటివి ఫలిస్తాయి. మీరు ఇప్పటిదాకా అనుకున్న అది అమ్మడమో కొనడమో చేయలేకపోయారు. ప్రస్తుతము ఈ సంవత్సరంలో ఈ స్థిరాస్తి మీద నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కొనేవారు గృహ నిర్మాణాలు చేయడము, గృహాన్ని కొనడము, ప్లాట్లు కొనడము,
అమ్మేవారు వారికి ఉండేది అమ్ముదామనుకుంటే ఈ సంవత్సరంలో వారు అమ్మగలుగుతారు. అందువల్ల లాభాన్ని కూడా గడిస్తారు. మంచి ధరలు వారికి లభిస్తాయి. మొత్తం మీద చూసినట్లుంటే సింహరాశి వారికి గురుబలం వల్ల శుభ పరంపర, అదే సమయంలో అష్టమ శని వల్ల ఆ శని కొద్దిగా వెనక్కి లాగడం అనేది మనకు కనిపిస్తుంది. శనైశ్వరుడు యొక్క జపాన్ని చేసుకోవడం వల్ల ఆ అవరోధాన్ని అధిగమించవచ్చు. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని రోజుకు 108 సార్లు లేదా 21 సారి లేదా కనీసం 11 సార్లు జపించండి. శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. కన్యా రాశి వారికి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 14 ఆదాయము, 2 ఖర్చు, 6 రాజ్యపూజ్యము, 6 అవమానము. ఈ కన్యా రాశి వారికి మే 15వ తేదీ నుంచి గురువు దశమ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అంటే మే 15వ తేదీ వరకు నవమ స్థానంలో శుభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. శనైశ్వరుడు ఉగాది నుండి సప్తమ స్థానంలో మీనరాశిలో సంచారం ప్రారంభమవుతుంది. దశమ స్థానము గురు సంచారము, దశమం అనేటువంటిది మనము చేసే కర్మ, మన పని, మన వృత్తి, మన వ్యాపారము. ఆ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు అనేవాడు ధర్మకారకుడు. అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడిచినప్పుడు మాత్రమే అతను సహకరిస్తాడు. ఏమాత్రము తేడా వచ్చినా సరే గురువు సహకరించడు. అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ స్థానంలో ఆయన కూర్చున్నాడు. సప్తమ స్థానంలో శని సంచారము. శనైశ్వరుడు నెమ్మదిగా చరించేవాడు. సప్తమ స్థానము సామాజిక స్థానము. మనకి పూర్తిగా ఆపోజిట్గా ఉండేది ఏదో అంతా కూడా సప్తమ స్థానము. మనము చేసేటువంటి ప్రతి వ్యవహారము, ప్రతి కార్యక్రమము సప్తమ స్థానానికి సంబంధించినది. అక్కడ శనైశ్వరుడు కూర్చున్నాడు. అంటే అన్ని కార్యాలు నెమ్మదిస్తాయి. కన్యా రాశి వారు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఈ సంవత్సరంలో అనుకున్న సమయానికి కార్యాలు నెరవేరవని కాదు, అనుకున్న సమయాన్ని నెరవేరవు. మనం ఏదో ప్లాన్ చేసుకుంటాము, ప్లాన్ ప్రకారం కాదు, ఆలస్యం అవుతుంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనేటట్లుగా ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శని కూర్చున్నాడు. ఆయన పని ఆలస్యం చేయడము. ఆలస్యం కాకుండా సమయానికి కాదా అవుతుంది. ఎప్పుడు శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం కావాలంటే ఏం కావాలో నేను వీడియో చివరిలో చెప్తాను. కాబట్టి కన్యా రాశి వారికి అటు దశమ స్థానంలో గురు సంచారము, సప్తమ స్థానంలో శని సంచారం వల్ల కార్యక్రమాల యందు ఆలస్యము జరుగుతుంది. అవి ఏ కార్యాలైనా సరే, శుభకార్యాలు అనుకుంటాము, మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. లేదా అనుకున్న ఈ సమయంలో చేయాలనుకుంటాము, ఆ సమయానికి కుదరదు, కాదు, తర్వాత జరుగుతుంది. ఈ స్పెక్యులేషన్ విషయాల్లో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎవరికైనా హామీ పత్రం మీద సంతకం పెట్టడానికి, జామీన్ పత్రం మీద సంతకం పెట్టాలన్నా, చేయబదులు ఇవ్వాలన్నా ఆలోచించి ఇవ్వాలి. మనకి రావాల్సిన బాకీలు నెమ్మదిగా వసూలు అవుతాయి. అందుకే ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. అతను మళ్ళీ తిరిగి ఇవ్వగలడా లేడా, ఎంత సమయం పడుతుంది, ఆ కెపాసిటీ ఉన్నదా లేదా అని చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనము ఇబ్బందులు పడవలసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలు, విద్యార్థులందరూ కూడా సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. సమయానికి పని కాదు, ఆలస్యం అవుతుంది అంటే ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా దాని మీదనే ఉంటుంది. ఉత్సాహానికి చోటు అనేది ఉండదు. అప్పుడు మన మనస్సంతా, బుద్ధి అంతా, ఆలోచన అంతా కూడా మనము చేపట్టే కార్యం సమయానికి కావాలి, కాలేదు అనేటువంటి దాని మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇదే సమయంలో అనుకున్న సమయానికి మనం మాటలు నెరవేర్చలేకపోతాము. కాబట్టి ఆవుతుల వైపు శత్రుత్వం పెరుగుతుంది. 6 నెలల తర్వాత ఈ రుణభారం ఏదైతుందో రుణభారం తగ్గుతుంది. మనకు వచ్చే అటువంటి బాకీలు నెమ్మదిగా వస్తాయి, రావాల్సిన డబ్బులు. అందువల్ల మనం ఇచ్చే వారికి కూడా ఇస్తాము, అది కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఈ భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ, వృత్తుల్లో ఉన్నవారు కానీ, వ్యవహారాల్లో ఉన్నవారు కానీ, ఏ రంగం వారైనా సరే వారు సమయానికి సమయస్ఫూర్తిగా స్పందించలేని పరిస్థితి. అప్పుడు తాత్కాలికంగా ఏదో నిర్ణయం తీసుకుంటాము, తర్వాత అయ్యో ఇలా చేసి ఉండాల్సింది కాదే, ఇలా చేసే బాగుండేది అనిపిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగదు.
కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి, ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సంకల్పం ఉంటుంది, సంకల్ప బలం నెరవేరుతుంది, కానీ ఆలస్యంగా నెరవేరుతుంది. స్పెక్యులేషన్లలో, షేర్ మార్కెట్లలో పెట్టేవారు జాగ్రత్త పడాలి. ఎక్కువగా లాభాలు ఆశించవద్దు. కొద్ది లాభాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చెయ్యాలి, నిద్రపోవాలి. ఆ రెండు కనుక సమయానికి లేకపోతే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ప్రొఫెషన్ చేసేవాళ్ళు, వృత్తులు చేసేవారు వారి క్రింది వారి సామర్థ్యాన్ని సరిగా పరీక్షించాలి, లేకుంటే ఇబ్బందులు తప్పవు. మీకుండేటువంటి స్థిరాస్తుల విలువ స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల మధ్యన భేదాలు ఏర్పడతాయి. కొందరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది, అయితే వాటి నుంచి తప్పించుకుంటారు. కొన్ని విషయాల్లో న్యాయంగా పోరాటం చేయవలసి వస్తుంది. కుటుంబంలో అధిక ఖర్చులు ఉంటాయని శుభకార్యాలు చేస్తారు. ఈ వివాహము చేసుకోబోయేటువంటి వివాహం గురించి ఆలోచించినటువంటి కన్యారాశి అబ్బాయిలకి అమ్మాయిలకి ఆలస్యంగా వివాహాలు నిశ్చయమవుతాయి. అక్టోబర్ తర్వాత మీ చేసే రంగాల్లో కొద్దిగా మార్పులు సంభవించి ఆ స్పీడ్ పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఈ వ్యాపారం గురించి చేసేటువంటి ప్రయాణాలు ఉంటాయి కదా, అటువంటి ప్రయాణాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి. ఎప్పుడు అక్టోబర్ తర్వాత. ఎవరైనా సరే ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారాలి, ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారాలి అనుకునే వారికి కలిసి వచ్చే కాలము. ఉద్యోగాలు చేస్తారో అటువంటి వారికి కోరుకున్న చోటికి బదిలీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మొదటి 6 నెలల్లో కొద్దిగా నిరాశాజనకంగా ఉన్నా సరే, తర్వాతి 6 నెలల్లో తమ బుద్ధి బలాన్ని ఉపయోగించి శక్తియుక్తులతోటి ఆర్థికంగా బాగా బలపడతారు. దైవ కార్యాలు నిర్వహిస్తారు, మంచి తీర్థయాత్రలు చేస్తారు. స్త్రీలకి యోగంగా కలిసి వచ్చే కాలము, యోగవంతమైన కాలము. వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ కన్యారాశి వారి సంతానానికి వివాహ యోగము, వివాహమైన వారికి సంతాన యోగము, ఉద్యోగ యోగము. అంటే కన్యారాశి వారి యొక్క సంతానానికి మంచి శుభయోగాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినట్లుంటే కన్యారాశి వారికి 10వ స్థానంలో గురు సంచారము, సప్తమంలో శని సంచారం వల్ల శుభ అశుభ మిశ్రమంగా ఈ సంవత్సరం ఫలితాలు కనిపిస్తున్నాయి. శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి శనిగ్రహ శ్లోకాన్ని రోజుకు 108 సార్లు కానీ, 21 సారి కానీ, 11 సార్లు కానీ జపించండి. ఎన్నిసార్లు జపించాలి? మీకుండేటువంటి సమస్యను బట్టి ఎంత సంఖ్యను మీరు నిర్ణయించుకోవాలి. అందువల్ల శని అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల 7వ స్థానంలో శని సంచారం వల్ల ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా ప్రపంచంలో ఉండే అందరికీ వర్తించేటువంటివి. మరి అందరికీ ఇవే ఫలితాలు వర్తిస్తాయా అంటే, వారి వారి వ్యక్తిగత జాతకాల్లో ఉండే గ్రహ సంచారాలు, వారికి జరిగేటువంటి దశ అంతర్దశలు, ఆ దశాంతర్దశల గ్రహాల స్థితిగతులు బట్టి ఆ ఫలితాలు బట్టి ఈ ఫలితాల్లో మార్పులు ఉంటాయి. పూర్తిగా ఇలాగే జరగాలని కాదు, జరగకూడదని కాదు, వ్యక్తిగత జాతకంలో ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.